హరే కృష్ణ. నన్ను మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు తల్లి. తర్వాత శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు. తర్వాత మీ అందరి దర్శనాలు బాగాయినాయా? మీ కళ్ళు మంచివి కదా, భాగ్యవంతులం మనం. అమ్మ ఈ భాగ్యం కాపాడుకోవాలి అని దారిచ్చేయి. నువ్వు కూర్చో నన్ను కూర్చో. అందరికీ పేపర్ ఇచ్చేసావా? ఏకాదశి ఇచ్చే ఇంటికి ఒకటి చప్పుని తీసుకున్నానా? ఇంటికి ఒకటి చప్పుని తీసుకోండి. నువ్వు మాట్లాడకూడదు, నోరు వాడకూడదని చెప్పానా? నీ నోటితో పని లేదని చెప్పానా? సో మిమ్మల్ని ఇందాక ప్రశ్న అడిగాను. ఇంటికోటి చప్పుని తీసుకున్నానా? మనిషికోటి కాదు, ఇంటికోటి చప్పుని తీసుకోండి. ఇంటికోటి చప్పున వెళ్ళు, మిగిలిన వాళ్ళకి ఇచ్చిరా వెళ్ళు. అక్కడ చెప్పు నీ ప్రవచనం. ఒకళ్ళు ఏరా హ్యాపీయా? ముఖం చూడు ఎంత అయిందో. ఏం పేరు? నువ్వు రవి, నేను కవి. నాకు ఇష్టమైంది కివి, కాదంటే కోసేస్తా చెవి. ఏం చదువుతున్నావు? డిప్లొమా అవ్వాలి తప్ప డిప్లొమాటిక్గా ఉండకూడదు. ఏ ఊరు నాన్న? అదోని వచ్చాను రా చాలాసార్లు. నీకు కార్డు ఇద్దామంటే ఎండ పెట్టిపోయాడు. వద్దు ఉన్నాయి నాన్న, కనబడాలంతే నాన్న. మరొకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇందాక ఎవరు నీ పని ఉంటే వెళ్ళొచ్చాయి ప్లీజ్, ఎందుకంటే నీ పని జరగొట్టకూడదు. అమ్మ మీ పేపర్ అన్నీ వచ్చినాయా? అమ్మ ఏకాదశి 3వ తారీఖు కొంచెం 3వ తారీఖు ఏకాదశి అమ్మ. ఉపవాసం ఉంటే మంచిది, ఉన్నా లేకపోయినా కూడా ఒకసారి ఈ 26 పేర్లు చదువుకోండి. ఇందులో 26 పేర్లు ఇచ్చాం. ప్రతి ఏకాదశికి ఇది ఫాలో అవ్వండి. సో మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడిగాను నేను? మంచోళ్ళు అయి ఉండాలా, తెలివైన వాళ్ళు అయి ఉండాలా? మనం అందరం మంచోళ్ళు అయి ఉందాం అనుకుంటుంటాం. నువ్వు మంచోడైతే సరిపోద్దా కదా? నీకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా బయ్యా అంటుంటావు. ఎవరిని పడితే వాడిని అందరికి ఇచ్చి వచ్చావా? ఆడబెట్టే నీట్గా పెట్టు. సో మనని కూడా వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తే తప్పేం లేదు. ఇప్పుడు వాడి మీద ప్రేమతో వాడు ఏం చదువుతున్నారా అన్నాను, చిన్నోడు కదా, అది ప్రేమ. ఇప్పుడు మేనకోడల్లో ఎవరన్నా వచ్చా ఏం చదువుతున్నావా అంటాం, అది పొగరు కాదు, అది ప్రేమ. కానీ పరిచయం లేని వాళ్ళని పట్టుకుని అలా అనొచ్చా కదా? సో మనకి ఉపనిషత్తుల్లో ఏం చెప్తారంటే అమృతస్య పుత్ర. ఏం చెప్తారు అంటే అర్థం ఏంటి? మనం అందరం కూడా అమృతపుత్రులం. కానీ పనికిమాలిన పుస్తకాలు ఏం చెప్తాయంటే నువ్వు పాపివి అంటే, నువ్వు గొర్రెవి అంటే. దరిద్రం కదా కదా. సో కాబట్టి అలాంటి దరిద్రంలోకి మన తెలుగు వాళ్ళు వెళ్తున్నారు, మిగిలిన చోట్ల కూడా వెళ్తున్నారు. దరిద్రం అంటే డబ్బులు లేకపోవడం కాదు, జ్ఞానం లేకపోవడమే దరిద్రం. ఇప్పుడు మీరెవరో నాకు పరిచయం లేదు. మీ పేరు నాన్న? రాము. మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? ఈశ్వరుడు. మీకు? వెంకటేశ్వర. నాకు రాముడు, ఆయన కృష్ణుడు, ఇంకొకరికి అమ్మవారు. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకే అన్నం ఒకళ్ళు పులిహారలాగా, ఒకళ్ళకి దద్దోజ్ఞంలాగా, ఒకళ్ళకి పరవన్నంలాగా డిఫరెంట్గా అది వడ్డించబడుతుంది, వండబడుతుంది. అట్లా పట్టుకో. అలా వండబడితే ఆ ఫ్యాన్ మీ దగ్గర స్విచ్ ఉంటే కట్టేయండి. ఫ్యాన్ ఒకటి దారిలో వాళ్ళకి అడ్డం లేక కూర్చో. సో పదార్థం పేర్లు మారింది, పదార్థం రంగులు కొన్నానా పదార్థం పేర్లు మారిన
రంగులు మారిన దోషం కాదు. కానీ అక్కడ మంచి అన్నం, పప్పు, కూర, సాంబారు ఉంటే ఎవడో పోరంబోకు వచ్చి కేక్ ఒకటే తినాలా, కేక్ తింటేనే నీకు ఆరోగ్యం, కేక్ తింటేనే నీకు ఆ కడుపు నిండుద్ది. నిజమా? అన్నం తింటే కడుపు నిండదా? అలా మాట్లాడితే కేక్ తింటేనే కడుపు నిండదు కదా. సో అందువల్ల కేకు పార్టీ వాడు, మేకు పార్టీ వాడు బోకులు. ఆ బోకులు, పోరంబోకుల నుంచి మనం దూరంగా ఉండాలి. అన్నం మనది అన్నం బ్యాచ్, దన్నం బ్యాచ్, వాళ్ళదేమో కన్నం బ్యాచ్, శవాల మీద సున్నం బ్యాచ్. మనకు అవసరమా? అవసరమా కదా. అందుకని ఇందాక ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మంది? తెలివైన వాళ్ళు అయి ఉండాలి, మంచి వాళ్ళు అయి ఉండాలి. తెలివైన మళ్ళీ తెలివైనోడు ఇలా ఆలోచిస్తాడు. మంచోడు ఏం చేస్తాడు? ఆ పాడేవాడిని ఫీల్ అవుతాడు, మెర్రీ క్రిస్మస్ అని ఆ పాసిపోయిన కేక్ తినేసి కేకలేస్తాడు. అంటే ఆ బ్యాచ్లు మీరు కూడా ఉండుంటారు ఒకప్పుడు, అందుకని మొక్కలు అలా పెట్టారు. నాకు అర్థమైంది. అందుకే మొక్కలు అలా పెట్టండి, పాసిపోయిన కేక్ ఎప్పుడు తిని ఉంటారు. అంటే మనం ఎందుకు తింటామంటే పాసిపోయిన కేకు ఆడు ఫీల్ అవుతాడని. మరి ఆడు పాసిపోయిన కేక్ ఇవ్వగానే నువ్వు బోసిమొహం పెట్టకపోతే బోడి మొఖం ఇంట్లోకి వెళ్ళి చిన్న బెల్లం మొక్క తెచ్చి ఆడి చేతికి ఇవ్వచ్చుగా. ఇస్తే ఏమవుద్దంట? ఏంటి అని అడుగుతాడు. అవునా? ఏ ప్రసాద్ హై అన్నావు అనుకో, ఏమంటాడు? 9 months ప్రెగ్నెంట్ అయిపోతాడు. అవునా? 9వ నెల ఎప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు పేరు విజయలక్ష్మి, పేరు మహాలక్ష్మి, పేరు సుబ్బమ్మ, పేరు రాంబాబు, పేరు కౌశిక్కు, పేరు సాంబశివ. వాడు శివుడి గుళ్ళో ప్రశాంతంలో, రాముల గుళ్ళో ప్రశాంతంలో. ఏం పోయే కాలం వచ్చింది? నిన్న రాత్రి ఎవరో ఈ టైంలో ఫోన్ చేశారు. సార్ అనుకోకుండా ఒక అమ్మాయిని ప్రేమించాల్సి వచ్చింది. సరే అది గొర్రె, ఇప్పుడు నువ్వు కూడా గొర్రె అయితేనే పెళ్లి చేసుకుంటానంటుంది, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నువ్వు చెప్పు, నీ పేరేమిటి? ఆ అమ్మాయి పేరేంటన్నా? విజయలక్ష్మి. రైట్, ఆ పేరు వదిలేమను. ఆ పేరు ఎవరిచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న. ఈ శరీరం, ఆ శరీరం కూడా వదిలేమను. వాడెవడినో గాడ్ అనుకుంటుందిగా, వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేమను. మనం కూడా మతం మారిపోరు. బాగుందా? మూడు తెచ్చే పూలు కావాలి, మూడు తెచ్చే పసుపు పౌడరు, సెంట్లు కావాలి, చీరలు కావాలి, లలిత జ్యువెలర్స్లో నగలు మూడు తెస్తే కావాలి. అలంకారం చేసుకుని ఆ పక్కింటి కోసం, ఎదురింటి కోసం ఎదురు చూస్తే నిన్నేమంటారే? గొర్రె అంటారా నిన్ను? కదా కదా. అమ్మా నాన్న ఇచ్చిన బాడీ కావాలి, పేరు కావాలి, సర్టిఫికెట్లో హిందూ కావాలి, క్యాస్ట్ కావాలి. అదేవిడ పిలిపి రెడ్డి అంట. పిలిపి రెడ్డి అంటే సిగ్గు లేకుండా అదైతే ఇది అవ్వకూడదు, ఇదైతే అది అవ్వకూడదు. ఎదవ గారు మ్యాచ్ అవుద్దా కదా? అయితే ఎదవ అవ్వాలి, లేకపోతే గారు అవ్వాలి. ఎదవ గారు ఏంటిదా కదా కదా. ఇప్పుడు మీ మతంలో కులమే లేదన్నావు కదా, మరి కులం ఎందుకురా? భ్రష్టుడా కదా. సో కాబట్టి మీరు మంచోళ్ళు అవ్వకండి. మీరు మంచోళ్ళు అయితే వేరేవాడు ముంచుతారు, ఒకటి తర్వాత దంచుతాడు. అలాగే మీరు మంచోళ్ళు అయితే మీరు కూడా ఇంకోళ్ళని ముంచబడతారు, మీరు ముంచుతారు కూడా, ఎందుకంటే తెలియక. ఇప్పుడు దెయ్యం అదే నేను ఇంకెవరో ఫోన్ చేశారు, వాళ్ళ బావో ఎవరో ఏదో చేతపడి చేశారని డౌట్గా ఉంది. దర్గాకి వెళ్ళి అది ఏదో కట్టుకుంటాం అంటున్నారు మా చుట్టాలు అన్నాడు. అసలు పిశాచాలు ఉండే చోటుకి వెళ్ళి మళ్ళీ తాడు తీసుకుంటానంటే వాడికి అర్థమైంది. ఆలోచించండి. ఇప్పుడు ఇన్ని మాటలు వద్దానా? మన చుట్టాలే ఉన్నారు, చచ్చిపోయారు, వాళ్ళని నిప్పెట్టారు. ఆ నిప్పుల దగ్గర ఆ బూడిద లేకపోతే ఆ బొగ్గు తెచ్చి కట్టుకుంటారా? ఏ మన చుట్టాలేగా, మన నాన్నో మా అమ్మో తాతో. సార్ విజయనగరంలో మెయిన్ రోడ్లో కోట మధ్యలో మసీదు ఉంది. నువ్వు చెప్పచ్చు. ఆ మసీదు ఉంది మెయిన్ సెంటర్లో, తెలుసు. అక్కడుంటే మన హిందువులే వెళ్ళి మరి ఆ మసీదులు రక్తం ఏమో తెచ్చుకుంటున్నారు. తెలుసు. వాళ్ళకి చిన్న జ్వరం రాగాని ఏ రాగాని ప్రాబ్లమ్స్ ఏమేమి చెప్పుకొని అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఎందుకని అలవాటు చేశారు. సరే అదే పాయింట్ ఉన్నప్పుడు మన మామూలు రామాయణం ఉంటే కొట్టిస్తారు రోడ్డు పక్కన ఉంటే,
అదే మసీదు ఉన్నప్పుడు ఎందుకు తీయలేకొస్తారు? చావట్లు కాబట్టి. ఇందాక చెప్పానుగా, రైలు ఎక్కగానే ఏం చెప్పి చావట్లు. ఇది ఇప్పుడు కాదు నాన్న, ఇది 2025, 1910. అంటే అదే సార్, మనం చెప్పడానికి మాత్రం పనికి వస్తున్నాం, పని చేయడానికి పనికి రావట్లేదు. కాదు నాన్న, అది నీ ఇంగితాన్ని బట్టి ఉంటుంది. కాదు నాన్న, అది మన ఇంగితాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి హిమంత్ బిశ్వాస్ పేరునా ఎవరైనా? అస్సాం సీఎం. ఇప్పుడు నవరాత్రులు కదా, ఆ బంగ్లాదేశ్ బార్డర్లో ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో ఈ పందులు వచ్చి మన అమ్మవారి గుడి దగ్గర, రాముల వారి గుడి దగ్గర ఆవును చంపేసి ఆ తల్లవి ఇసిరేస్తున్నారు. ఇప్పుడు నవరాత్రులు కదా, వాళ్ళ మతం అటువంటిది కాబట్టి అటువంటి పనులే చేస్తారు. వాళ్ళకి అదే నేర్పారు, ఆక్రమించడం, నాశనం చేయడం, కూల్ చేయడం. సో ఆయన ఏం ఆర్డర్ ఇచ్చారు తెలుసా? ఎవడైనా అలాంటి లుచ్చా పని చేస్తే షూట్ ఎట్ సైట్ అంటే తెలుసా? నడి రోడ్డు మీద షూట్ చేసి చంపాడు మగాడు. చదివిందా? నీకు చేతిలో పవర్ ఉంటే సరిపోదు, ఇక్కడ పవర్ ఉండాలి. మరి మనకి సౌత్ ఇండియా అంతా కూడా మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి, నిన్న ముద్దరామయ్య అని కర్ణాటక సీఎం, అతను ముస్లిం లేడీ చేత దసరా ఉత్సవాలు ప్రారంభించాడు. ఎందుకంటే దరిద్రం ఏంటంటే, ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో ఎవరో కేసు వేస్తే ఆ తప్పేంటి అన్నారు. అన్ని చోట్ల సంక్రాంతి ఏమన్నారు. ఇప్పుడు మసీదులో హోమం చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? వాళ్ళు చేయరండి కదండి. ఒక ముస్లిం లేడీ వచ్చి దసరా ఉత్సవాలు ప్రారంభించగలిగింది, మసీదులో వినాయకుడిని ఎందుకు పెట్టకూడదు? ఈ ప్రశ్న మనం అడిగామనుకో సుప్రీంకోర్టుని, అది సెక్యులరిజం మాకెందుకు దరిద్రం? ముస్లిమ్స్కి అక్కర్లేదు సెక్యులరిజం, క్రైస్తవులకు అక్కర్లేదు, మాకెందుకు దరిద్రం అది? సో కాబట్టి ఎవరైనా నేను సెక్యులర్ని అని ఫీల్ అయ్యారంటే మీరు 10 మంది పుట్టినట్టు. 10 మంది నాన్నలని ఎవరైనా చెప్పుకుంటారా? సెక్యులర్ అంటే అది అర్థం. కాబట్టి మీరు మంచి వాళ్ళు అవడం అంటే అది చెప్పుకుంటారు ఎవరన్నా? ప్లీజ్ రా వెళ్ళండి బంగారు. అరే అవును, అరే ఎక్కడెక్కారు? అయ్యో 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 బంగారు తల్లి. ఏం పేరు? నీ పేరేంటి? నీ పేరేంటా? అర్జున్. ఇంకా పుట్టింటికి తీయలేదు అప్పుడే. వీడికి ఎంత 2 ఇంకా రాలేగా, అంతే కదా. పుచ్చుకోరా, మళ్ళీ అమ్మకి ఇబ్బంది. మీరు అలా లాగుతారే అమ్మా, ఇది పుచ్చుకోండి. ఆల్రెడీ చెమట వచ్చేస్తుంది మీ పాపం. ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలి? పక్కనే కదా అమ్మాయి, ఎక్కడి నుంచో ఆ పొరపా. అయ్యయ్యో అమ్మ జాగ్రత్త. ఒరే వెళ్ళరా ఇవ్వను, ఇది కూడా అమ్మకి ఇచ్చే. మళ్ళీ అమ్మ ఏ ఊరమ్మా ఇది? సింగరాయకొండ. సింగరాయకొండ ఉందమ్మా. సింగరాయకొండ మీ పిల్లలు బంగారు కొండ. మనకి స్వామివారే అన్న. అమ్మ కన్నయ్య, హాయ్ కన్నయ్య. అర్జున్ బాయ్. సో సో మన టాపిక్ ఏంటంటే, మంచోళ్ళుగా ఉండాలా, తెలివైన వాళ్ళుగా ఉండాలా? ఇప్పుడు చెప్పండి. మంచోళ్ళుగా ఎప్పటికీ ఉండదు. మనం ముంచేస్తారు, వాడెవడో ఫీల్ అవుతాడని. ఏ భయ్యా ఆప్కో రెడీ ఏ గొయ్య, ఈ విల్ మిక్స్ దిస్. చేత్తో చెప్ప, నోటితో చెప్ప. తెలుసు కదా, వాళ్ళు తినే ప్రతిదీ మనకు అమ్మితే అందులో ఉమ్ము, ఉచ్చ, మలం కలుపుతారు. వాడు నీకు బయ్యాలు అవుతాడు రా, గుయ్య. నీ నోట్లో ఉయ్య, నీ అయ్య కదా. నువ్వు తినే దాంట్లో అశుద్ధం కలిపేవాడు నీకు బయ్యాలు అవుతాడు రా. ఇప్పుడు మారాల్సింది వాళ్ళ మనమా? సిగ్గుండాల్సింది మనక వాళ్ళకా? కాబట్టి ఇప్పుడు శవం దగ్గర మీ సొంత బంధువులు నాన్నో అమ్మో చచ్చిపోతే వాళ్ళ ఎముకో బొగ్గో తెచ్చి కట్టుకోం కదా. మరి దర్గా అంటే ఏంటి? శవం. చర్చ్ అంటే నిలబెట్టిన శవం, దర్గా అంటే పడుకోబెట్టిన శవం. ఏ శవం కావాలి నీకు? మనకెందుకు శవం? మనకు శవం ఉన్నాడుగా. ఓం నమ శివాయ చెప్పండి. గట్టిగా చెప్తాం సార్. ఓం నమ శివాయ. మరి శవం ఉండగా శవం ఎందుకురే? ఎడారి మట్టం అంటే శవాలు బ్యాచ్లు, మనకెందుకు అవి కదా. కాబట్టి ఎవడైతే దర్గాకి వెళ్ళి తాళ్ళు కట్టుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళకి స్నానం కాన్సెప్ట్ లేదు తెలుసా మీకు? పోనీ ఇప్పుడు
ఇప్పుడు మనం ఖచ్చితంగా స్నానం చేస్తేనే మనం బయటకు వస్తాం, తింటాం, ఎన్నో ఉంటాయి. అదైతే దారుణం ఏం లేదు. మనకి సిగ్గు లేకపోతే వాళ్ళని ఎందుకు అంటావు? వాళ్ళని అనకూడదు మనం. ఇప్పుడు నేను మొన్న బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో చాలా కష్టపడి స్నానం చేశాను. అదేంటి, ఇక్కడ మనకి రైలు, అందులో మగ్గు, ఓ జగ్గు, కవరు, ఇన్ని ఉంటాయి. అక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వాడు అసలు స్నానం కాన్సెప్టే లేదండి, ఓన్లీ కాగితాల కాన్సెప్ట్. ఏంటి ఇదిగా ఈ పైన మూత ఉంటుంది కదా, లక్కీగా అందులో ఉంది. ఆ మొత్తం కష్టపడి స్నానం చేశాను. అది వినాయక చవితి, అర్థమవుతుందా? సో కాబట్టి అలా స్నానం కాన్సెప్ట్ లేదు. ఒకటి కాగితాలతో తుడుచుకుంటాడు, ఒకడేమో రాయితో తుడుచుకుంటాడు. వాళ్ళు మనకు ఉపన్యాసం ఇవ్వడం ఏంటండి? ఉదాహరణకి నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు మా బంగారు తల్లివి, మా చెల్లివి. ఏం పేరు? రమాదేవి. చంపిస్తాను. మా చెల్లి పేరు కూడా అదే. అదే ప్లీజ్ నాన్న, చెవుడు మాత్రం వాడాలి నాన్న, లేదు నేను వేరే వాడతాను. సో నాది గాత్రం, వాడిది ఆత్రం, తెగుద్ది సూత్రం. సో విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు పొడుగు అనే పదం మీద డిస్కస్ చేయొచ్చాను. పర్లేదు గురుగారు. నీకు అర్థం కాలేదు. పొడుగు గురించి రానా మాట్లాడచ్చు, ప్రభాస్ మాట్లాడచ్చు. నేను మాట్లాడను. ఎందుకని? మనం నాకు కాదు height లేదు కాబట్టి. కదా. నేను ఫుల్ జుట్టు గురించి మాట్లాడచ్చా? మాట్లాడు. ఇక్కడ ఆరాకరం ఉంది కదా, నీకు అర్థమైంది పాయింట్. అలాగా కడుక్కోవడం రాని అడుక్కు తినే యాదవులు వాళ్ళ ఆధ్యాత్మిక గురించి మాట్లాడడం ఏంటి? ఈ గట్టితే నీకు అర్థమైందా? కడుక్కోవడమే రాదు వాళ్ళకి. ఇప్పుడు హిందువులు పలానా దేశాన్ని ఆక్రమించారు అని చెప్పగలవా? చెప్పలేదు. ఎందుకంటే మనకు అలా అర్చనాలు లేవు. వాళ్ళు ఆక్రమించిన దేశాలనే కదా. హిందువులు ఈ దేశాన్ని చీల్చారు అని ఎక్కడన్నా ఉందా? కాబట్టి అన్ని మతాలు సమానం. అంటే ఏం పేరు నీకు? పెద్ద కాపని. పెద్ద కాపని. పెద్ద కాపు. ఇందాక నా చెప్పులు అక్కడ తీసాడు లోపల, మళ్ళీ బయట తీస్తాను. ఏంటి, ఎందుకు తీస్తాను? మీరు అబద్ధం ఆడితే ఏంటి అబద్ధం? అన్ని మతాలు సమానం అంటే అబద్ధమే కదా. అబద్ధం ఆడితే చెప్పు తీస్తాను అంటున్నా. అర్థం కాదు? అర్థమైంది. అమ్మయ్య, మీరు గ్రేట్, కాబట్టి కొంచెం లేట్. అది మా ఫేట్. అమ్మ అర్థమైందా? కాబట్టి అబద్ధం ఆడకండి. ఇన్ని రోజులు మనం గత 70-80 ఏళ్ళుగా అబద్ధాలు విని విని అవును కదా అనుకుంటున్నాం. పచ్చబద్ధం కదా. అక్బర్ ది గ్రేట్, పచ్చబద్ధం. ఆడెవడో దొంగ లంగగాడు, వాడు గ్రేట్ ఎలా అవుతాడు? ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన ఒక దండయాత్ర చేసినటువంటి ఇన్వైడర్స్ అంటారు ఇంగ్లీష్లో, డెకాయిట్స్. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటికి వచ్చి దొంగోడు మీ బట్టలు వేసేసుకుని సీట్లో కూర్చుని మీ బంగారం వేసుకుంటే ఆడు బాస్ అవుతాడు ఏంటి? దొంగ అవుతాడు. దొంగడు. మీ ఇంట్లో మీ బట్టలు వేసేసుకుని ఫోజు కొడితే ఆడు దొంగడు దొర అవుతాడా? కాదుగా. టిప్పు సుల్తాన్ దొంగ, అక్బర్ ఒక లంగ, వీళ్ళందరినీ మింగ కదా, బాబర్ ఒక దొంగ. ఇప్పుడు అలాంటి దొంగలను ఎవడైనా హీరోలుగా, ఔరంగజేబు దొంగ. ఇప్పుడు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు కదా. వాడు ఏ మతం వాడన్నది కాదు, దోచుకున్నారు లేదా? ఈ దేశంలో పుట్టలేదు, ఈ దేశంలో చావలేదు. ఉదాహరణకి ఒక XYZ వ్యక్తి నేను రోజు మందు కొడతాను రాసుకున్నాడు అనుకోండి. ఎవడైనా వాడే రాసుకుంటే వీడొచ్చి పెద్దగా అబ్బే చాలా మంచోడండి, ఆయన అసలు మంచిని కూడా తాగడం అని చెప్పచ్చా? ఇప్పుడు ఆయన కొట్టాలి, ఈయన కొట్టాలి. అదన్నమాట. నాకు అర్థమైందా? వీడు ఏదో పెద్ద తోపులాగా అక్బర్ ది గ్రేటు, టిప్పు సుల్తాన్ ఏదో పీకేడు. టిప్పు సుల్తాను కొన్ని వేల మందిని చంపాడు దీపావళికి గుళ్ళో, మేలుకోటలో. అందుకని దీపావళి చేసుకోరు వాళ్ళు. అర్థమైందా? సో అటువంటి లంగగాల్ని దొంగగాల్ని హీరోల్లో ఎవడైనా ఫీల్ అయితే, ప్రొజెక్ట్ చేస్తే, అలాంటి ఎదవల నుంచి దూరంగా ఉండాలి వద్దా? ఉండాలి కదా. మనం ఏమనాలి? మనం ఐ లవ్ మమ్ అని రాస్తుందా? అలా రాయండి. ఐ లవ్ సావర్కర్, ఐ లవ్ సుభాష్ చంద్రబోస్, ఐ లవ్ భగత్ సింగ్, ఐ లవ్ తిలక్, ఐ లవ్ పటేల్. ఇవి మనం కదా చెప్పాలి. ఎవడో పోరంబోగుని కాదు కదా ఐ లవ్ అని చెప్పి ఆడి పేరు పెట్టడానికి. ఉదాహరణకి ఒక అమ్మాయికి 10-12 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఒక 40-50 ఏళ్ళు ఉన్నాడు, పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదు. తప్పు కదా. సో అది
హీరోయిజం కాదు కదా. సో కాబట్టి మనం ఖచ్చితంగా మంచి ఎక్కడుంటే అక్కడ మొక్కాలి, చెడు ఎక్కడ ఉంటే అక్కడ విడిచిపెట్టాలి. నువ్వు చెడుని ప్రొజెక్ట్ చేసి మళ్ళీ దాన్ని హీరోయిజం చేస్తే ఎలాగా కదా కదా. మనకు ఆదర్శం ఏమిటి? రాముడు. ఇప్పటికి కూడా మనం పెళ్లి కార్డులో ఏమేస్తాం? రాముడు వారు, సీతమ్మ వారు, జానక్య కమలాంజలి అంటే ఒక శ్లోకం వేస్తాం. సీతాదేవి రాముడు వారిని దూరమైనందుకు బాధపడింది, తిట్టలేదు. రాముడు మళ్ళీ యజ్ఞం చేస్తున్నాడు, మరి యజ్ఞం చేయాలంటే పక్కన ఒక భార్య ఉండాలి, నేను లేను కదా అని డౌట్ వచ్చింది, ఏడ్చింది. అప్పుడు ఏమన్నారు వాల్మీకి? సందేహింపకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహింపకుమమ్మ రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు, నాదు తపము జపము నా కావ్యంబే హృదయ గుణమ్మ, సందేహింపకుమమ్మ. ఇక రాముడు ఒకటే మాట, ఒకే భార్య, ఒకే బాధ కదా. అది మనకు ఆదర్శం. మరి కృష్ణుని కూడా మీరు పూజ చేస్తారు కదండి, కాబట్టి కృష్ణులా చాలామందిని పెళ్లి చేసుకోవచ్చు కదండి అని అన్నాడు ఇంకో ఎవడైనా పోరంబోకు. మరి కృష్ణుడు కొండ ఎత్తాడురా, ఎంఈఎండి నువ్వేమెత్తావురా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నవ్వుతున్నారు, అర్థమైందా? మరి కృష్ణుడు కొండ ఎత్తే నువ్వెత్తు. అందుకని దేవుడు చేసినవన్నీ చేయకూడదు, చెప్పినవి చెయ్యాలి కదా కదా. ఓసారి ఆది శంకరాచార్యుల వారు నడిచెత్తుంటే దారిలో కళ్ళు బాగా కనపడింది, ఎత్తుకు తాగేశారు 4-5 కొండలు. వెనకాల ఫాలో మీ అని అందరూ తాగేశారు. ఈజీ కదా, ఆయన ఏమనలేదు. 2వ రోజు నడిచి వెళ్తుంటే సార్ సార్ ప్లీజ్ యూ కెన్ ప్లీజ్ నో ప్రాబ్లం, కమ్మరి కమ్మరి అని సీసం కాశాడు. సీసం అంటే తెలుసా? శంకరాచార్యులు వారు వెళ్ళి అలా ఇందాక నిన్న ఎలా తాగారు కళ్ళు అలా అది తాగేశారు. మరి ఇప్పుడు ఫాలో అవ్వాలి మనం. ఏరా మరి అవ్వచ్చుగా, దున్నేటప్పుడు దూడల్లోనూ వేసేటప్పుడు ఎడ్లలోనూ. మరి ఇప్పుడు తాగు. వెంటనే ఆయన సీసం తాగగానే కాళ్ళ మీద పడిపోయాయి. గురువుగారికి క్షమించండి అని. ఇప్పుడు గురువు చేసినన్ని చేసేయకూడదు, దేవుడు చేసినన్ని చేసేయకూడదు. నిన్న కళ్ళు తాగితే నువ్వు కళ్ళు తాగేస్తావా? మరి సీసం తాగు, సీసాలు పగిలిపోతాయి పని. అర్థమైందా? ఆన్సర్ ఇస్తే క్యాన్సర్ వచ్చేస్తుంది. ఈ ఎవరికి స్పాన్సర్లు ఉన్నారని లాన్సర్లో తిరిగి లాండేశ్వర కబుర్లు అని చెప్తున్నారు. కాబట్టి అన్ని మతాలు సమానం అంటే తెగుద్ది. ఏంటది? అదే. సో మీరు ఎప్పుడైనా మీ ఊళ్ళకి ఎవరైనా వచ్చి హరే కృష్ణ మీ ఊళ్ళకి ఎవరైనా గొర్రె వచ్చి జంప్ అయిపోండి అన్నారనుకోండి, వాడిని మింగడం ఎలా అందులో ఉంది. మింగని వాడిని చాలా ఈజీగా మింగచ్చు. అంటే మగోళ్ళు కూడా చదవలేము, అది ఆడవాళ్ళు కదా, మగోళ్ళు చదవలేము, అంత చండాలం. దానికి మళ్ళీ పరిశుద్ధ డాష్ అందులో ఉండేది. ఉదాహరణకి ఎవరైనా కన్యాశుల్కం అడిగారు అనుకోండి, ఒక అబ్బాయిని కన్యాశుల్కం ఫోటో దిగుతా ఇక్కడ నుంచి సెల్ఫీను అదే ఎవరికన్నా కన్యాశుల్కం అడిగితే ఎవరైనా డబ్బులు అడుగుతారు. ఏం పేరు నాన్న? సందీప్. నాన్న ఏ ఊరు? స్టిక్ ఇచ్చాను, కార్డు ఇవ్వలేదు. అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. పెద్దకాపు నువ్వు పెద్ద తోపు కదా, అందుకని ఇక్కడ ఏముందో కష్టపడి చదువు. అలా చదవలేకపోతే ఇంకా ఆపేద్ది. కానీ వీడిని వాడు ఏమన్నా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు మన ఈ అశుద్ధ గ్రంథంలో. అంటే వాళ్ళ మామగారు అంటే ఆ పిల్ల తండ్రి ఏమడిగాడు అంటే నువ్వు చదువు. నేను చదవలేను, జస్ట్ 2 లైన్లు పైకి చదువు. డేవిడ్ ఫిల్చెస్
గురువు గారు నేను చదవలేదు వద్దే బాబు, వద్దు తల్లి, మా అమ్మ కదా, చదవలేము. ఆయనకి ఏమంటారు? డేరా డెవిల్ దారి పర్లేదు సార్, యూ కెన్, నో ప్రాబ్లం. ఇది రైలు, యూ కాంట్ డూ ఎనీథింగ్. డేవిడ్ ఫిలిస్తీయుల మీదకు దండెత్తిపోయి 200 మందిని చంపిన వారి పురుషాంగములు చంపి వారి పురుషాంగములు ముందు చర్మాలను తెచ్చి సౌలుకి ఇచ్చెను. 200 మందిని చంపి అప్పుడు అవి కట్ చేసి వాడికి ఇచ్చాడు. 200 మందిని చంపి 200 మంది ఆ తోళ్ళు, ఎదరుండే తోళ్ళు తోలు. ఏం చేసుకుంటారా అని అడిగాడు ఎవడో. బజ్జీలు వేసుకుంటారా నీకు ఎందుకు అన్నాడు ఎవడో. సో ఈ అశుద్ధం నుంచి ప్రపంచాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించాలి, అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని రక్షించుకున్నాం. ఇంకా మీరు ఇంకా చదవలేనివి ఇంకా సేనాల్లో ఉన్నాయి. నేను చెప్పడం 1 2 3 4 5 5వ లైను నువ్వు చదవలేవు, కంటితో చదువు. పైకి చదవుతున్నారా బాగుండదు. 5వ లైన్ జస్ట్ అదైనా చదవగలవా? నోటితో చదవగలవా? నోటితో మనం చదవలేము నాన్న. యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారంలో అయ్యి అక్కడ పురుషులు యెహోవానైనా నా భార్యల డాష్ను నలిపిరి. అది శాండాలం. ఇది తీసుకొచ్చి ఇంట్లో జంప్ అయిపోమంటారు. అదేనా అది చెప్పండి నేను. ఈ దరిద్రం ఒకసారి వచ్చినోడితో చదివించాం నేను. అందుకని మనం రాములు వారు మనకు ఆదర్శం. రాములు వారిని నమ్మిన వాళ్ళు మనకు ఆదర్శం. ఏదైనా ఇప్పుడు ఏమన్నా ఇలా వెళ్తే విజయవాడ వద్దంటేనే కదా వెళ్తున్నాం, మనం బాపట్ల వద్దంటేనే కదా వెళ్తున్నాం, ఏదో రేలెక్కంగా కదా. అందుకని సక్సెస్ ఏదైనా రాముల వారిని నమ్మితే సక్సెస్ అయ్యారు లేదా? రామదాసు సక్సెస్, త్యాగరాజు సక్సెస్, పోతన గారు సక్సెస్, తెలుగు వాళ్ళు. అక్కడ మళ్ళీ ఉత్తరాదిలో తులసీదాస్ సక్సెస్, మళ్ళీ తెలుగులో కవయిత్రి మొల్ల సక్సెస్, మళ్ళీ కబీర్ దాస్ సక్సెస్. వీళ్ళు కాకుండా బోల్డ్ మంది, పవన్ రంగ స్వామిని నమ్మి బోల్డ్ మంది. అవునా? అందుకని మనం ఎప్పుడైనా సక్సెస్ఫుల్ రూట్లో వెళ్ళాలి. ఎండిపోయిన శవాన్ని నమ్మి ఎవడైనా మోక్షం పొందాడే? ఆడికే దిక్కు లేదు, దిక్కుమన్నాడు కదా. ఇప్పుడు నువ్వు పొడుగు గురించి నువ్వు లెక్చర్ ఇస్తే, బొచ్చు గురించి నేను లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో, ఆడు రక్షణ గురించి ఇచ్చిన ఎలా అట్లుండను ఈ రాత్రికాల సమయం. అదేంది నీకు? కాబట్టి మనం ప్రపంచంలో ఋషి భూమి అని పిలిచేది ఇది ఒకటే. ప్రపంచానికి పూజా గది మన భారతదేశం. కాబట్టి హిందువుడు మారవలసిన విషయంలో ఒకటి ముఖ్యమైనది ఏమిటంటే అన్ని మతాల సమానం అని అబద్ధం ఆడకూడదు. అలా అన్నా అంటే నవ్వుంచకూడదు. ఇప్పుడు నువ్వు పొడుగు నేను అన్నావు అనుకో, నుంచో అంటాం, అప్పుడు తేలిపోద్దుగా. నిరూపించాలి, ఊరికే మాట్లాడకూడదు. అర్థమైందా? కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి, భారత్ బాగుండాలంటే మనం బాగుండి సావాలి. మనం బాగుండాలంటే కొంచెం నిజం మాట్లాడాలి. ఏంటి నిజం? సర్వే జన ఇది మనం మాత్రమే చెప్తాం. అర్థమైందా? సో మనం చెప్పే పెద్ద అబద్ధం ఏంటి? అన్ని మతాలు సమానమైన పచ్చబద్ధం. అర్థమైందా? పొట్టోడు చెప్పాడు, అక్టోబర్ 2 చెప్పారు, సెప్టెంబర్ 3 చెప్పారు. వాళ్ళ సొల్లు కబులు చెప్పద్దు. అర్థమైందా? బీ ప్రాక్టికల్, నిజం చెప్పండి. అర్థమైందా? కేకే మహమ్మద్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? ఆర్కియాలజిస్ట్. ఆయన చెప్పారు ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది? హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు ఉంటుంది. పాకిస్తాన్లో సెక్యులరిజం ఉంటుందా? ఎందుకు ఉండదు? పందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? కాబట్టి అన్ని మతాల సమానం చెప్పులు దిగుతాయి. వేరే జాతలు కూడా ఉన్నాయి. ఓకే, కథలు చెప్పడం. ఓకే, సో అలాగే మీలో పిరికోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా అడిగితే చెప్పరేమో కదా. ఎవరైనా గొర్రెలు వస్తే నేను ప్రశ్నించగలను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేస్తాను. పిరికి ఎదవలకి ఇవ్వను నేను. ఓకే, గొర్రెల్ని క్వశ్చన్ చేయండి. అదేందా? ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? వర్క్ నువ్వు మగాడే నేను వెతికి బ్యాగ్లో వెతికైనా ఇస్తా ఇక్కడ లేకపోతే. ఓకే,
నేను కాదు, నేను బ్యాగ్లో వెతికేనే ఇస్తాను, డోంట్ వరీ. అమ్మయ్య నా లక్. వేసుకోవాలని ఈ నేను వచ్చేస్తాను చెప్పు. ఇగో నేను వచ్చేస్తాను, అది కానీ అడుగు చదివి వీడియో చేస్తే నేను వాళ్ళ మతంలోకి వచ్చేస్తాను చెప్పు. నిన్న అమ్మాయి ఎవరో గొర్రె కింద మారిపోవాలి ప్రేమించడం అంది కదా. నేనేం చెప్పానంటే నా నెంబర్ ఇచ్చారా, నన్ను మతం మార్చేయమని చెప్పా సార్. 39-41 సార్. మళ్ళీ అర్థమైంది నాకు, అర్థమైంది సార్ రవి సార్. సో కాబట్టి నాన్న, సో మనకి 3వ తారీఖు ఏకాశి, ఈ ఎడారి మతం మనకి రాకాశి. చూడకుండా దానికి వేసి ఆల్రెడీ మనం చాలా నష్టపోయాం. అర్థమైందా? కొన్ని కోట్ల మందిని చంపేసిన పనికి మాల మతాలు అవి. శాంతి లేదు, పిండాకు లేవు. పెద్ద జోక్ చెప్పనా, యూనివర్సల్ జోక్ చెప్పనా? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్న మతాలు ఏవి? హిందూ. మనం 100 కోట్ల మంది ఉంటాం. మనం 100 కోట్ల మంది ఉంటాం. క్రైస్తవ మతం ప్రేమ మతం అని చెప్తారు. ఇస్లాం శాంతి మతం అని చెప్తారు. వీళ్ళిద్దరూ ఎక్కువ మంది కాబట్టి, శాంతి మతం ప్రేమ మతం ఉంది కాబట్టి ఎక్కువ మంది. సో వాళ్ళు అసలు ఆయుధాలు తయారు చేయకూడదు కదా. ఎందుకని? ఒకటి ప్రేమ మతం, ఒకటి శాంతి మతం. ఇజ్రాయిల్ పాలస్తీనా కొట్టుకోకూడదు. ఎందుకని? ఒకటి శాంతి కోరుకుంటుంది, ఒకటి ప్రేమను పంచుతుంది. కాబట్టి కొట్టుకోకూడదు. వాళ్ళు ఆయుధాలు అనేవి వాళ్ళు తయారు చేయకూడదు. ఎందుకని? వాళ్ళు ఒక ఆరిజిన్ నుంచే వచ్చారు కాబట్టి. మీకు మానవత్వం స్టార్ తెలుసా? సూపర్ స్టార్ తెలుసు, మీకు మెగాస్టార్ తెలుసు, పవర్ స్టార్ తెలుసు. మానవత్వం స్టార్ తెలీదుగా. ఒకసారి కొట్టండి నెట్లో. మానవత్వం స్టార్ అంటే బకర్ది తెలుసా? నాకు కూడా తెలీదు, ఆ మధ్య తెలిసింది. బకర్ది అని ఒక బ్రాండ్. అది వాడు బుల్లెట్ మీద బయలుదేరి అది తాగుతూ వచ్చాడు. రాత్రికి ఎక్కడో గుద్ది చచ్చిపోయాడు బకర్ది బ్యాచ్ గాడు. సో ఈ బకర్ది బ్యాచ్ గాడు చచ్చిపోతే మానవత్వం స్టార్ ఒకడు వచ్చాడు. వచ్చి అని ఏడ్చాడు. అప్పుడు ఇంకో ఆవేశం స్టార్ వచ్చాడు. ఏ స్టారు? తెలుసుకోవాలి ఇవన్నీ. నాకు ఊరి ఎప్పుడు మెగాస్టారు, సూపర్ స్టారు నటరత్న అంటే అలాగా. ఈ ఆవేశం స్టార్ అన్నాడు, మనం ఒకే దాని నుంచి వచ్చాం, మనం అంతా అన్నదమ్ములు అన్నాడు. అదే చెప్పాడు. చూడండి, ఏం చెప్పరు. మానవత్వం స్టారు, ఆవేశం స్టారు మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనా కొట్టుకోవచ్చా? వాళ్ళ ప్రకారంగా ఆయుధాలు తయారు చేయొచ్చా? మరి ప్రేమ మతం, శాంతి మతం పదాలు వాడచ్చా? కాబట్టి ఇంత పెద్ద పెద్ద జోకులు పెట్టుకుని మనకి సిగ్గుండద్దా? అన్ని మతాలు ఒకటి అబద్ధాలు చెప్పడానికి. అర్థమైందా? కాబట్టి హిందువులు ఏ దేశం మీదకి దాడికి వెళ్ళలేదు. ఎందుకంటే మనకు నేర్పలేదు. మనకి ఏం నేర్పారంటే అన్నం తినేటప్పుడు చెప్పండి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతీ. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం, అమ్మా అన్నపూర్ణ, మాకు అన్నం, పప్పు, కూర, వేపుడు, పులుసు అని అడగట్లేదు మనం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. మాకేం కావాలి? జ్ఞానము, వైరాగ్యము. దానికోసం మాకు అన్నం పెట్టు. ఇలాంటి మంచి కోరిక ఎవరన్నా వాళ్ళు కోరతారా? ప్రపంచంలో హిందువులు ఏ దేశానికన్నా వెళ్ళి మసీదులు, చర్చలు ఆక్రమించారా? కొనుక్కున్నాం. మొన్న నేను ఎక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్ వెళ్ళా. మెల్బోర్న్లో కృష్ణుడి గుడికి వెళ్ళా. అదొక చర్చి. అంతకుముందు వాళ్ళు అమ్మితే కొనుక్కున్నాం. మనం వాళ్ళలాగా ఆక్రమించలేదు. మీకు అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాలు సమానం అనేవాడు లొత్తుకోరుగాడు చవట. ఆ చవటలు ఎక్కడ ఉంటారు? ఓన్లీ హిందువుల్లోనే ఉంటారు. ఆ చవటలో మీరు లేరు కదా. ఒకవేళ ఇప్పటిదాకా ఉంటే చచ్చిపోండి. అర్థమైందా? ఇన్ని మాటలు ఎందుకు? మా చెల్లి చెప్పుద్ది, చెప్పు తల్లి. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఇది అతిష్టారు. కూర్చో, ఆయన వెళ్ళాలి, ఆయనకి డ్యూటీ ఉంది. విందా ఉన్నారు, నువ్వు మాట్లాడుకున్నావు. సో 5,000 సమానం కాదు, అమ్మ బొమ్మ సమానం కాదు, ఊళ్ళో నంది, ఊళ్ళో పంది సమానం కాదు. ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? దీన్ని ఇంగిత జ్ఞానం అంటారు. అదేనా?
అంతెందుకు నువ్వు చిన్న పిల్లోడిని 5-6 ఏళ్ళ పిల్లోడిని అడుగు, ఆడి ముందే వాడికి ఒక ఫుడ్ పెట్టి అని ఊసి తినమంటే తింటాడా? ఎందుకని ఆడికి ఇంగితం ఉంది. మరి నువ్వు ఎందుకు తింటున్నావు సిగ్గు లేకుండా? బయ్యా బయ్యా అని వాడు ఏం చేసినా ఉమ్ముతాడాడు, అది వాళ్ళ ఆచారం. నువ్వు సర్టిఫికెట్లో కూడా ఇప్పుడు అన్నపూర్ణ ఆట అని ఉంది, మనం కొనకూడదు. ఆశీర్వాదం కొనకూడదు, ఎందుకని దాని మీద హలాల్ అని రాసి ఉంటుంది. హలాల్ ఉన్నది మనం కొనకూడదు, వాళ్ళ కోసం, అది వాళ్ళది. ఇప్పుడు ఒక ముస్లిం కోస్తే ఒక మేకనో కోడినో హిందువు తింటున్నాడు, సిగ్గులేని ఎదవ కాబట్టి. మరి హిందువు కొట్టాడు తింటారా? మరి సిగ్గులేని ఎదవా అని మతాలు సమానం అంటావు ఏంటిరా? నువ్వు కోసాడి పెట్టు, అర్థమైందా? కాబట్టి ఈ దేశంలో సెక్యులరిజం అనే పదం మనం ఒక్కలమే వాడుతున్నాం, ఎందుకంటే సిగ్గులేదు కాబట్టి, అర్థమైందా? సో సుప్రీంకోర్టులో కేసు వేయాలి. ఆ పైన కూర్చునే జడ్జిలకి నైతికత ఉండాలి. జడ్జీలకే నైతికత లేకపోవడం వల్ల ఓయో రూములు ఫుల్గా అయిపోయింది. ఒకప్పుడు వ్యభిచారం అనేది ఒక నేరంగా ఉండేది, పోలీసులు పట్టుకోవడాలు ఉండేవి. ఈ సుప్రీంకోర్టులో తీర్పులు అంటే ఆ జడ్జీల ఇళ్లలో ఏవేవో జరగడం వలన అది అందరికీ రుద్దేసి ఒకవేళ ఒక మైనారిటీ తీరిన అమ్మాయిని ఎవడైనా ప్రైవేట్ పార్ట్స్ మీద ముట్టుకుంటే అది నేరం కాదు, ఇలాంటి తీర్పులు ఇస్తే ఏం పెరుగుతాయి? వాడెవడో మొన్న పాప కోర్టులో కేసు చేశాడు, సరే ఈ బిడ్డ నాకు పుట్టలేదని. నీ బిడ్డ నీకు పుట్టకపోయినా సరే నీ పిల్లానికి పుట్టాడు కాబట్టి నువ్వే పోషించాలి, అది తీర్పు. ఆ జడ్జి గారి ఇంట్లో జరిగి ఉంటుంది అలాగా, అందుకని అందరికీ రుద్దేస్తున్నాడు వాడు. ఇక అర్థమైందా? మొన్న ఆడెవడో గొప్పగాడని జడ్జి వాడు సార్ విష్ణుమూర్తి తల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో అది విగ్రహం విరిగిపోయింది సార్ అని అంటే వాడు ఏం చెప్పాలి? ఆనందినేవాడైతే వీల్ టేక్ కేర్, వీల్ గో ఫర్ ఏదో దర్యాప్తు అని చెప్పాలి. ఆడు ఏం తిన్నాడో మరి తెలీదు, అబద్ధాలు కోరే ఆ ఎదవా. నేను మురికి వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చాను, వాళ్ళ నాన్న 3 సార్లు గవర్నర్ చేశాడు, వాడు సుప్రీంకోర్టు జడ్జి, అది మన దరిద్రం. ఆయన అలా హ్యాంగ్ చేసేయాలి సార్, కోర్టులో కేసు వేయాలి. మనకేమో అంత పిరికేదలో ఎక్కువైపోయారు కాబట్టి జరగట్లేదు. వాడు ఏమన్నాడంటే విష్ణుమూర్తి తలపోతే విష్ణుమూర్తిని అడుగు, గో అండ్ ప్రే టు డీటీ అన్నాడు. ఎంత పొగరాడికి! ఈ దేశానికి ఎకనామికల్గా తిండి పెట్టేది దేవాలయం. మసీద్ నుంచి రూపాయి రాదు, చర్చ్ నుంచి రూపాయి రాదు. అన్ని మతాలు సమానం, సెక్యులరిజం అంటే చెప్పు దిగుద్ది ఎవరికైనా. మళ్ళీ చెప్తున్నా, నిరూపించండి, 10 lakhs ఇస్తా. అబద్ధం చెప్పకూడదుగా. అమ్మాయి పొడుగు అంటే ఎంత అబద్ధమో అర్థమైందా? సెక్యులరిజం కూడా అంత అబద్ధం. సో కాబట్టి మీరు కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి అంటే ఏంటి? హిందీలో దేకండి అంటే చూడండి. నేను హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకుతారు, అర్థమైందా? నవ్వడం తప్పేం కాదు, అర్థమైందా? కాబట్టి మన దేశాన్ని మరోసారి ముక్కలు చేయడానికి, ఆక్రమించడానికి 2 మతాలు రెడీగా ఉన్నాయి. హిందువులు కుల పిచ్చితో, ప్రాంతీయ పిచ్చితో, పార్టీల పిచ్చితో, డబ్బుల పిచ్చితో ఉంటే మళ్ళీ అదే జరుగుద్ది. కాబట్టి మీలో పార్టీ కుక్కలు ఎవరైనా ఉంటే దారిలో ఏదైనా నది వస్తుంది, దూకి సావండి. మీలో కులం కుక్కలు ఉంటే కూడా అట్లా చావండి. పహల్గాంలో కోసేటప్పుడు అంటే రెడ్డి గారే అండి, శెట్టి గారే అండి, శర్మ గారా అండి అని ఏం అడగలేదు. నువ్వు హిందువు అయితే కోసేది. వాడికి మతం ముఖ్యం, మనకు ధర్మం ముఖ్యం అవ్వాలి, కులం కాదు. ఏ పార్టీ కుక్క అయినా దేశానికి ప్రమాదమే, ఏ కులం కుక్క అయినా దేశానికి ప్రమాదమే. ధర్మమే ప్రధానం. ధర్మం ఉంటే దేశం ఉంటుంది, దేశం ఉంటే నువ్వు ఉంటావు, నువ్వు ఉంటే నీ పార్టీ నీ పెండాకుడు కులం ఉంటుంది. అదవుతుందా? అందుకని కళ్ళు తెరిచి ఇప్పుడు ఒక దెబ్బ కన్నా మారాలి, 10 దెబ్బలకు కూడా మారకపోతే సిగ్గులేని బతుకులు. అందుకనే నేను హిందీలో చెప్తాను, హిందుస్థాన్కి శత్రు కిరస్తానీ నెయ్యి, పాకిస్తానీ నెయ్యి, సిర్ఫ్ హిందుస్థానీ. ఇంటి దొంగ నువ్వు చేతికి కట్టు కడతావు, ఒకరిని బొట్టు పెడతావు, మళ్ళీ కామెంట్ ఎవరిని చేస్తావు? వాడెవడో కామెంట్లో శంకరాచార్యులు వారు బొమ్మ పెట్టుకున్నాడు అని మనం ఏమనుకుంటాం? హిందూ అనుకుంటాం. అడు పార్టీ కుక్కడు, వాడు నన్ను తిడుతున్నాడు ఆ కొడక అని. సరే పేరు చూస్తే శంకర, ఫోటోలో మీరు చూస్తే శంకర అని నేను వేశాను ఒక అంకర. వాడిని అడిగాను, నాకు దేశం కంటే ధర్మం కంటే పార్టీలు కులాలు ముఖ్యం కాదు, నేను చెప్తున్నాను నువ్వు చెప్పరా అన్న. నేను చెప్పను అన్నాడు. అలాంటి కుక్కలు ఉన్నాయి, ఇంటి దొంగలు. వాళ్ళ నుంచి
మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలి. అందుకని మీరు ఎక్కడికన్నా కొనేటప్పుడు రేపు పొద్దున్న దసరా పూలు కొనాలి, పండ్లు కొనాలి, వాడి దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అనండి. వాడు కూడా అంటే కొనండి. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేయడానికి నువ్వే ఒకటికి డబ్బు ఇచ్చేది. నువ్వు మొగుడు అవుతావా, పొరంబోకేదో అవుతావా కదా. నువ్వు మనం విగ్రహానికి పూజ చేస్తాం, అందులో దైవం ఉందని మనం ప్రతిష్ఠ చేసి పూజ చేసి నమ్ముతాం, కొలుస్తాం. ఆ విగ్రహాన్ని పూజ చేసే వాళ్ళని చంపేయాలనేటువంటి నీచ్ కమ్మిని కుత్తేగాడి దగ్గర నువ్వు ఎలా కొంటావరా పొరంబోకేదవా? ఆడేదో కాదు, ఆడికి సిగ్గులేదు. ఓ పిల్లోడు బాలపంది, వాడు నోటి నిండా నీళ్ళు వేసుకుని అని పూసాడు పూలమాల నిండా. నువ్వేమో అమ్మవారికి దండం పెట్టి ఆ మాల వేస్తావు. అది అలాగే ఉంటుంది. అది 1000 ఏళ్ళైనా 2000 సంవత్సరాలైనా ఆ పందుల జాతి అట్లే ఉంటుంది. నువ్వు మారాలి, నువ్వు మారాలి. ఎక్కడ కొంటున్నావు, ఎక్కడ తింటున్నావు. నువ్వు ఒక్క బుక్ చదవు, నువ్వు ఫేస్బుక్ తప్ప నీ ఫేస్కి. నువ్వు భౌతికత చదవు, బైబిల్ చదవు, ఖురాన్ చదవు. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం. తర్వాత పచ్చిబూతు 3వ లైన్. ఎన్ని 3వ లైన్? పచ్చబద్ధం. అది నిరూపించి చూస్తా. ఈశ్వరుడు అల్లా ఒకటే అని నువ్వు చెప్తావు. ఈశ్వరుడు నమ్మినోడు అల్లా నమ్మినోడు చెప్తాడా? మనకెందుకండి? ఆడు పుట్టాడు, ఆడు అలా పుట్టాడు కాబట్టి ఆడు అలా పెట్టాడు. ఒరిజినల్ సాంగ్ ఏంటి తెలుసా? భద్రగిరి శ్యామేఘశ్యాం గంగా తులసి సాలగ్రామ్. అందుకని ఈ దేశాన్ని రక్షించవలసిన బాధ్యత మనదే, మనకే ఉంది. ఎందుకంటే మనది కాబట్టి, ఇది మన జన్మభూమి కాబట్టి. అదైందా? అన్ని మతాలు సమానమైన దరిద్రులు మీలో ఉంటే సావండి, మీ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అందరు మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ. ఈ స్టిక్కర్ ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి, కార్డు ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి. నీ కార్డు కింద పడిపోయింది తీసుకో. అలాగే ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు తీసుకోండి. గొర్రెలు వస్తే వేసుకోండి. ధర్మం కోసం ఏదొచ్చినా కాసుకోండి. ఈ ఏమీ చేయలేకపోతే మూసుకోండి, ఎందుకంటే చెప్పలేను. గొర్రెలు ఇస్తాను. ఈ గొర్రెల్ని ప్రశ్నించే దమ్ము ఎవరికైనా ఉంటే తీసుకోండి. ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. ఓకేనా? ఏకాదశి ఈయన రవినా బాధ్యత కలిగి నీలాంటి వాళ్ళు కావాలి. ఏం పేరు? పేరు మీ అందరికీ బృందావనం నుంచి ఇచ్చినటువంటి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి నేను పడుకుంటాను. 4 గంటలు 3 గంటలు నిద్ర, రోజు ఇదే జీవితం అనుకోండి. ఆ 3-4 గంటల జీవితమే. సో అందరికి అన్నీ వచ్చినాయి కదా. కార్డు వచ్చినాయా? కార్డు వచ్చిందా? సరే నాన్న. సో టైంకి ఫోన్ చేయండి. డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. మరొకసారి మంత్రం చెప్పండి. ఫోన్ చేయమన్నా చేయకండి, నేను అసలు ఎక్కలేను. ఎందుకంటే జీవితం ఖాళీ ఉండి చావదు. వాట్సాప్ పెట్టండి కావాలితే. సో నేను మీకు ఆ బృందావనం తోటి ఇది అందరికీ అయిపోయినాయి అవన్నీ. నేను ఒక బృందావనం చేసి నేను పడుకుంటాను. నాన్న మీకు ఆ సీట్ కావాలా? మీకు పైదా? నేను పైకి వెళ్తాను, పర్లేదు. మీరు పడుకో. చెట్టు పెట్లు ఉన్నారు, ఏమొద్దు. నేను అటు పడుకుంటాను. నాకే అభ్యంతరం లేదమ్మా, నేను పైన పడుకుంటాను. డోంట్ వర్రీ. మీరు చెట్టు పెట్లు ఉన్నారు, కింద పడుకోండి. ఇదిగో ఇక్కడ ఆడపిల్లలు ఏరి దానికి అది వెతుకుతాను. మీరు నాకు టైం ఇవ్వద్దు. అదే అదే మగపిల్లలు పెద్దోళ్ళకి కాదు నాన్న, పిల్లలకి ప్లీజ్ కొన్ని ఉన్నాయి. ఏమనుకోవద్దు. మగపిల్లలు ఇంకా ఉన్నారా? ఇచ్చేసేయండి. ఇంత వెతుకుదాం. ఆడపిల్లకి వెతుకుతారు కదా, వెతుకుదాం. లేకపోతే వేరే కదా. మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది మగవాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకరికి ఒకటి కట్టి ముందు తీసిగారు. మా ఊరు టెంపుల్ కి ఇప్పుడు వచ్చారు, ఇస్కాన్ టెంపుల్ కి. ఎక్కడది? శ్రీకొండ. ఫస్ట్ దిగలేదు నాన్న, ప్రతిసారి ప్రయాణం. తెలుసు, చాలా బాగా కట్టారు. తెలుసు. రణస్థలం ఉందా సార్? మేము ఇవ్వచ్చండి అని తీసుకుంటారా? తల్లి అవును, ఇది స్క్రూ తీద్దాం. మళ్ళీ దాని తల పడతో పడతాం.
బుజ్జి ఏం పేరు పేరు దుతి నాగదీక్షిత అయ్యో సారీ అమ్మ కదా చేతులకి అందరికి ఇచ్చాను. నాకు ఇవ్వలేదు సార్. ఇచ్చాను నన్ను ఒకళ్ళ చేతి కాళ్ళు వేసుకోండి నాన్న ఒకరికొకరు మగవాళ్ళకి ఇది అందరికి వచ్చినాయా నువ్వు వెరీ గుడ్ నాకు ఇచ్చేస్తున్నావు లడ్డు మీకుందా ముట్టుకుంటా నేల మీద మీకుందా ఎంత ప్రేమ అయ్యా నాన్న మగవాళ్ళు అందరి చేతికి వచ్చినాయా అందరి చేతికి వచ్చినాయా రైట్ అది వెతుకుదామమ్మా ఒకటి అలాగే ఇద్దాం నేను ఎందుకు నేను ఎవరి కోసం తెచ్చాను బృందావనం నుంచి కానీ ఇంకో ఊరు వాళ్ళకి అన్యాయం జరగకూడదని అంతే రైట్ నాన్న ఇదో అది ఇలా టైట్ చేస్తే అవుద్ది ఒరే రవి ఇలారా నీకు అన్యాయం జరుగుతుంది వేసేసుకో ఇది బృందావన ప్రసాదం అంటే నాకండే ఈ స్వామివారిది నన్ను చెయ్యాల పట్టండి బాగుండా అద్భుతం కదా సార్ సార్ మీ పేరేమన్నా నేను సాధు మీరు ప్రసాద్ అమ్మాయి పట్టింది సార్ మీకు వచ్చిందా కనబడలే రండి అన్న వాసన చూడండి నాకు చాలా అలసటగా ఉంది 3 గంటల మధ్య రేపు మళ్ళీ పాట పాడాలి లెక్చర్ ఇవ్వాలి తల్లి అందరికి వచ్చిందా తల్లి పిల్లలకి రాకండి మళ్ళీ కంట్లో పెట్టుకుంటారు తల వరకే వాడు ఏంటి వాడు కూడా చూడండి ఎవరు వాడు అందరికి చూద్దాం మీకు ఇవ్వడం మీ అదృష్టం మీరు అనుకుంటారు అమ్మ ఇక్కడ పాపకి రాలేదు కదా అమ్మాయి మీరు అమ్మ బాల అందరికి అన్ని వచ్చినాయా నేను పడుకోవచ్చా మరోసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా రిక్వెస్ట్ ఒకటే రోజు పొద్దున్న లేచాక కనీసం 21 సార్లు ఈ మంత్రం చెప్పండి ఆ తర్వాతే మాట్లాడండి ఇదొక్కటే మీరు నాకు ఇవ్వాల్సిన దక్షిణ అదేందా మీరు కాళ్ళకి మొక్కక్కర్లేదు నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు వస్తువులు ఇవ్వక్కర్లేదు నాకు ఇవ్వాల్సిన దక్షిణ 21 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పండి మీకు అందరికీ కార్డులు పేపర్లు స్టిక్కర్లు బృందావన గిఫ్ట్లు అన్నీ వచ్చినాయి కదా పడుకోవచ్చా జై శ్రీరామ్ ఫోటో దిగాల దిగేయండి